వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. అఖండ 2 బాలకృష్ణ గారికి పరీక్షాకాలం అని చెప్పుకోవాలి. అదేంటి పరీక్షాకాలం? సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు క్వశ్చన్ మార్కేసి తలలు బయట పెట్టారు తప్ప పేరు మాత్రం బయటకు రాలేదు. నిజంగానే బాలకృష్ణ గారి సహనాన్ని పరీక్షించిన ఆ పెద్దలు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏంటి, ఎవరు కావాలని చేశారన్న ఆ పనిలో పడ్డారట బాలయ్య గారు. ఇప్పుడు ఒక్కొక్కరు కూపి లాగుతూ సీక్రెట్గా డేటా అంతా దగ్గర పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయంపై మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 బాలయ్య గారు సినిమాలో చూపించిన సీన్స్ రియల్ లైఫ్లో రిపీట్ అవుతాయా, లేకపోతే ఎవరైతే అప్పుడు దుష్ట శక్తులుగా కనిపించకుండా పావులు కదిపారో వారి డేటా అంతా కూడా కూపీలాగి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట బాలయ్య గారు. సో నెక్స్ట్ జరగబోయేది ఏంటండి? అఖండ 2 మనందరికి తెలిసిన విషయమే. దురదృష్టవశాత్తు జరగకూడనిది జరుగుతుందా, కళ కూడా జరగదు. ఎందుకు బాలకృష్ణ గారి సినిమా కదా, ఆగుతుందా అనే రేంజ్ ఆ అనుమానాలు తప్పటాపంచలు చేస్తూ సినిమా ఆగిపేస్తారు. అందరికీ షాక్ అయ్యారు. అసలు ఏంది, ఎందుకు జరిగింది? ఆటోమేటిక్గా అర్థమైపోతుంది దీని వెనక ఏదో జరుగుతుంది. అఖండ 2 వెనక ఏదో జరుగుతుందని బాలకృష్ణ గారిని, నందమూరి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు అభిమాని. ఇది ఓన్లీ ఈ 28 కోట్లు 30 కోట్ల పంచాయతీ కాదు, దీని వెనక ఏదో ఉండవచ్చు. ఇది నేను చెప్పబోతుందంతా కూడా అభిమానులుగా వాళ్ళు చర్చించుకునేది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న అయినా ఫిలిం నగర్లో కానీ ఫిలిం వర్గాల్లో జరుగుతున్న టాక్ ఏంటి, సోషల్ మీడియా జరిగిన టాక్ గురించి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి, అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. అరే 500-800 కోట్ల సినిమా ప్రాజెక్టులో 20 కోట్లు ఇవ్వలేరా వాళ్ళు? ఇవ్వలేకుంటే పెండింగ్ పెట్టున్న వాడచ్చు. సినిమా ఆగిపోయే దశకు వచ్చినప్పుడు 20 కోట్లు ఇవ్వలేరా? ఈ 20 కోట్లు 30 కోట్లు 50 కోట్ల ముచ్చట కాదు, దీని వెనక ఏదో ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చూసే ప్రేక్షకుడు నేను చెప్తున్నాను, వాడు 500 కోట్లు 800 కోట్లు పెట్టి సినిమా సిద్ధంగా ఉన్న వాళ్ళు, సినిమా కంప్లీట్ అయింది, సినిమా నిర్మాణ దశలో డబ్బులు సరిపోవట్లేవంటే ఒక పద్ధతి. నిర్మాణ దశలో అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు సరే, దాంట్లో రకరకాల మెథడ్లు ఉన్నాయి. అంటే కమిషన్ బేస్లు ఇవ్వడం, రెంట్ బేస్లు ఇవ్వడం, అవుట్ రేట్ అమ్మడం, ఈ మినిమం గ్యారంటీ మీద అమ్మడం అనేది ఒక రకరకాల మెథడ్లు ఉంటాయి. ఏ రకంగా వాటిలో టైం చూసి దెబ్బ కొట్టారు, ఏదో రకంగా ఈ రిటర్న్ అయితే డబ్బులు వస్తుంటాయి కదా. ఆ రోజు అంతకుముందు ఎప్పుడో 20 కోట్లు 30 కోట్లు బాకీ ఉన్నారు. వాళ్ళు నిజంగా ఇవ్వకూడదని ఇవ్వలేదు, ఇవ్వలేకపోవడం వల్ల ఇవ్వలేదు, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళు అనుకున్నారు. ఆ లెక్కలు ఎందుకంటే సహజంగా మనకు డబ్బులు రావాలన్నప్పుడు అదే ఉంటుంది. మనకు 30,000 రావాలంటే వాడు లేదు 5,000 అంటాడు. ఇదంతా ఏదో ఉంటుంది డిస్కౌంట్. నిజంగా ఉంటే లెక్క కూర్చొని చేస్తే నిజమాబద్ధం తెలుస్తుంది. నిజమే కావచ్చు ఇవ్వాల్సి ఉంటే, దానికోసం పెండింగ్ పెట్టారా, ఏం జరిగిందో వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ పెండింగ్ అనేది అందరు క్లియర్గా అవుతుంది, వాళ్ళు ఒప్పుకుంటున్న విషయమే. కానీ మరి రిటర్న్ డబ్బులు వస్తున్నాయిగా. 800 కోట్ల ప్రాజెక్టు 500 కోట్ల సినిమా పెట్టుబడి పెట్టి చేస్తున్నప్పుడు, రిలీజ్ దర్శకున్నప్పుడు డబ్బులు అయితే వస్తాయి కదా. ఈ విడుదల ఆగిపోయినప్పుడు ఆ 20-30 కోట్లు అయితే ఇవ్వడం ఈజీయే కదా. కానీ అది 20-30 కోట్లు ఇవ్వలేకపోవడం అనేది నిజమైన కారణం కాకపోవచ్చు అనుమానం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి, బాలకృష్ణ గారిని దెబ్బ కొట్టాలంటే ఒక సినిమా కాబట్టి ఇంకో సినిమా తీస్తారు. ఇక్కడ బాలకృష్ణ గారిని సెంటిమెంట్తో దెబ్బ కొట్టాలి. రైట్ ఇక్కడ అదే బాలకృష్ణ గారి మీద ఏదో కుట్ర జరిగింది. అఖండ 2 ఆపుతేనో బాలకృష్ణ ఆపుతాం అని కూడా అమాయకత్వం వాళ్ళది. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా ఆపితే సినిమా అయిపోతుందో, ఆయన కెరీర్ ఆగిపోతుందో, వాడికే రిస్క్, ఒకరికి నేను ఎదురెళ్ళిన వాడికే రిస్క్ అన్నట్టు రాజకీయంగా దెబ్బతీస్తారనుకోవడం అది వాళ్ళ అమాయకత్వం. బట్ ఇక్కడ అర్థమైంది అంటే, ఇక్కడ మనకు ఈ కేవలం 30 కోట్లు లేదా 50 కోట్ల సమస్య కాదు, దీని వెనక ఏదో జరిగిందని అందరికీ అర్థమైంది. ఈ విషయం బాలకృష్ణ గారు కూడా అర్థం చేసుకున్నారని మనం భావించవచ్చు. ఎందుకంటే స్పష్టంగా చెప్పొచ్చు, సినిమా అయిపోవడం ఒక రకంగా నిజంగా ప్రెస్టీజ్ అవ్వాలి. బాలకృష్ణ లాంటి వారు భోళాశంకరుడితో పాటు ఏమంటారు క్షణిక ఆవేశం, అంటే ఎమ్మటే ఆవేశపడతాడు. మనం చూస్తున్నాం చాలా సందర్భంలో బిహేవియర్, అంటే మినిమం బిహేవియర్ దాటి అద్దు దాటి ప్రవర్తించే అభిమానులు కావచ్చు, చూస్తానికి వచ్చిన వాళ్ళని కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, బాడీ తలిగించుకోవడము, ఇట్లా హెయిర్ తలిగించడము, కళ్ళ దాని కింద పడేయడము, మీద పడుతుంటాం, షార్ట్ టెంపర్గా బిహేవ్ చేస్తాం, షార్ట్ టెంపర్గా వస్తాం, అంతే కదా. మరి సక్సెస్ ఉన్న పొగరుతో అంటే అట్లా కాదు అది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, మీరు చాలా సందర్భంలో చెప్తుంటారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఏదో అనుకుంటారు, కానీ ఆ ఇస్తున్నప్పుడు వాళ్ళ చేతుకున్నటువంటి మురికి, ఆ గోర్లు గీడుకుపోయి గాయాలు అవుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా. అంతైనా సరే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు మనుషులే. మనం కూడా కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు టచబుల్కి వెళ్ళాం కదా, మనం జాగ్రత్తగా ఉంటాము. ఇట్లా ఉంటుంది. కానీ ఆయన పొగరు కాదు. పొగరు ఉన్నవాడితే జనంలో ఎందుకు వస్తాడు, అభిమానులు ఎందుకు కలుస్తారు? కానీ విషయం అది అర్థం కాక దాన్ని కావాలని మిస్అండర్స్టాండింగ్ ప్రాపగండా చేయడం తప్పించి
దగ్గరికి రాలేకపోవడం కారణం మీద మీద పడితే వాళ్ళు నటులు వాళ్ళ బాడీ వాళ్ళకి డ్యామేజ్ కూడా కావద్దు, గీచుకోవద్దు, గోర్లు పడవద్దు. గోర్లు కూడా పాయిజన్తో సమానం, సెప్టిక్ అవుతుంది. రేపు ఇంకో కమిట్మెంట్ సినిమా కంటిన్యూటీ ఉంటుంది వాళ్ళకు ఒక గెటప్ విషయంలో కానీ. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన ఏదో గోకాడో గీకాడో వల్ల రక్తం పడింది అనుకోండి, ఇక్కడ గాయం అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మళ్ళీ నెల రోజులు సినిమా అయిపోతే ఎంత లాస్ అవుతుంది? ఇవన్నీ ఉంటాయి టెక్నికల్. కాబట్టి వాళ్ళు ఉన్నంతగా జాగ్రత్త తీసుకుంటారు. సో ఇంత అంటే ఆవేశపడే బాలకృష్ణ గారు గతంలో కూడా మనం ఒక వార్త విని ఉన్నాం, దురశిక్ష వార్త. ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా విషయంలో కాల్పులు జరగడం, వాళ్ళు కూడా అద్దు మీటి చెప్తున్న విషయాన్ని కన్విన్స్గా చెప్తే కన్విన్స్ కాకపోయేసరికి చిర్రెక్కి కాల్ చేశాడో, ఆవేశం కాల్ చేశాడో, లేకపోతే దాని వెనక ముందు అన్నీ అందరికీ తెలిసిన విషయం. అట్లాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు ఏం చేయట్లేదు. ఏంది మరి ఎంత ఒరిజినల్ బాలయ్య బ్యాక్ అని చాలా వచ్చినాయి. నిజంగా కూడా ఈ విషయంలో నేను ఆ పదం వాడకూడదు, కానీ బాలకృష్ణ గారు సహనం బాగా వహించాడు. అన్నీ మూసుకున్నాడు, నిజంగా దేవుళ్ళ కనిపించాడు. నిజంగా అన్నీ మూసుకున్నాడు. కోపాన్ని, తాపాన్ని, వస్తున్నటువంటి ఆవేశాన్ని నిజంగా చూస్తున్నటువంటి మన అభిమానులకు మనలాంటి వారికి కోపం వచ్చి సినిమా ఆపడం ఏంటి అని. డబ్బులు రావంటే ఇచ్చేస్తే తీసేసుకో, కానీ వారం రోజులు ఆగిపోవడం, 4 రోజులు ఆగిపోవడం ఏంటి? ఎప్పటిదాకా జరిగితే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటెన్షన్ ఇంకొకటి ఉంది. మనకు అందుతున్న సమాచారం అంటే డబ్బులు రావాలని స్టే అయితే తెచ్చారు కదా, మరి డబ్బులు కడతామని వెళ్తే కలవడానికి తీసుకోవడానికి మనుషులు దొరకట్లేరు. అంటే ఇంటెన్షన్ దాని వెనక వేరే కావాలని, డబ్బుల కోసం ఆపావు. పని నీ డబ్బులు ఇస్తామని వెతుకుతూ ఉంటే వాళ్ళు దొరకరు, అందుబాటులోకి రాలేదు అని ఒక వార్త. సరే ఏదో జరిగింది. లాస్ట్కి అయితే విడుదల చేసిన తర్వాత సినిమా అఖండ విజయం సాధించింది. యావత్ ఆసేతు హిమాచలం అంతా కూడా ఆ సనాతన ధర్మం మీద కానీ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిని ఏ విధంగా అఘోర క్యారెక్టర్ శివతాండవం చేస్తూ ఏం చేశాడు అంతా చూశారు. సినిమా నచ్చుకుంది, అందరికి బాగుంది, సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి వారం నుంచి 2వ వారంలోకి వెళ్ళిపోయింది, 3వ వారంలోకి వెళ్ళిపోయింది. సక్సెస్ మీట్లు కూడా నాకు తెలిసి అయినట్టుంది 2-3. సో ఇప్పుడు అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం ఎవరు క్వశ్చన్ మార్క్. దీని వెనక ఎవరున్నారు, మనుషులు ఎవరెవరు అంటే అభిమానులు ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్ కాదు, రాజకీయాలు కావు, ఏం కావు. ఈయన, ఆయన, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, ఎవరెవరు పావులు కలిపిరు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడ వీళ్ళంతా కలుసుకున్నారు, ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు, అంత సమాచారం ఉంది అంటూ ఒక పోస్ట్ అయితే నేను చూశాను సోషల్ మీడియాలో. అదే బాలకృష్ణ అభిమానులు గారే పెట్టారు. ఏమంటే బాలయ్య గారి దగ్గర లెక్కంతా వచ్చేస్తుంది, ఎవరు ఏం దాని వెనక ఎవరున్నారు అప్పుడు కూడా ఆయన తలుసుకుంటే, నిజంగా కూడా ఆయన తలుసుకుంటే డాటా రావడం ఎంతసేపు, ఆయన తలుసుకుంటే ఆ సినిమా పరిష్కారం ఆయనకి. ఎందుకంటే ఆయన సినిమా నందమూరి లెగసీని మెయింటైన్ చేస్తున్నవాడు. అలా బావగారు ముఖ్యమంత్రిగా, అల్లుడంటే ఇక లోకేష్ బాబు అంటే, సో మామగారు ఉన్నారు, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక ఎమ్మెల్యే. ఇండస్ట్రీలో ఆయనకు తెలియని అంటే పరిచయాలు లేని వ్యక్తులంటే ఎవరు ఉండరు. ఇక విద్యావంతులైనటువంటి వివిధ రకాల ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, లాయర్లు అంతా కూడా చాలా వరకు బంధుత్వం, స్నేహిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అదన్నీ మరి పరిష్కారం చేసుకోలేక అది ప్రొడ్యూసర్ సమస్య. ప్రొడ్యూసర్ తీర్చుకుంటాడు, డబ్బులు ఇవ్వాలో ఇది ఉంది, తీసుకుంటాడు, అంతవరకే చూసుకున్నారు. దాన్ని ఇన్వాల్వ్ కాలేదు. ఎప్పుడైతే సినిమా ఆగిపోయి సినిమా వల్ల సినిమా డెడ్ అయితే బాలకృష్ణకి ఏం కాదు. ఏదో మీరు అన్నట్టు ఎదురెళ్ళిన వాళ్ళకే నష్టం, ముందు వచ్చిన వాళ్ళకే నష్టం. సినిమా ఆగిపోతే ఆయనకి ఏం నష్టం లేదు. కానీ కుటుంబం, సినిమా ఇండస్ట్రీలో 300 కుటుంబాలు బ్రతుకుతాయి, అభిమానులు డిసప్పాయింట్ అవుతారు. ఒక లైవ్డ్ ప్రాజెక్ట్ చనిపోకూడదు అని చెప్పి తనకు తానుగా రెమ్యునరేషన్ను అంటే బాకీ ఉన్న రెమ్యునరేషన్ రద్దు చేసి తీసుకున్న అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చారని కూడా మనం విన్నాం. అది ఎవరు చేయరు సహజంగా. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక పేరు ఉంది. అంటే ఇక్కడ డబుల్ అమౌంట్ వాళ్ళు ఇవ్వాల్సిన డ్యూను వదిలేశారు, ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇచ్చాడని మన అందరికి తెలుస్తుంది. సో పరిష్కారం చేసి సినిమా అయిపోకుండా ప్రేక్షకులు తీసుకొచ్చారు. ప్రేక్షకులు తీసుకురావడం అభిమానుల కోరిక మేరకు, ప్లస్ ఒక మంచి సందేశం ఈ సనాతన ధర్మం మీద జరిగితే ఏం జరుగుతుందో చూపించాలని బాలకృష్ణ గారు అనుకున్నారు. కాబట్టి ఆ సందేశాన్ని యావత్తు ఆసేతు హిమాచలం అంతా మెసేజ్ వెళ్ళాలి కాబట్టి తను తీసుకున్నారు. కానీ బాలకృష్ణ గారు మీరు ఇంత కుట్ర చేసింది ఎవరు, దీని పరిస్థితులు ఏంటి, మరి గ్రహచారం బాగలేకనా, ఏం జరిగింది, మరి ఏ వ్యక్తులు ఉన్నారు, ఎందుకు కోప్పడుతున్నా, ఎవరికి వెనకాల ఇంత కారణాలు ఏంటి అంటే ఆలోచన చేస్తూ దాని తగ్గటువంటి ఫ్యాక్టర్స్ అయితే డేటా అయితే కలెక్ట్ అవుతున్నట్టు అయింది అన్నట్టు అభిమానులతో విన్నాము. సరే ఏదేమైనా ఆ తర్వాత ఆయన ఏం చర్య తీసుకోబోతాడు, దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతాడు. నాకు తెలిసి ఈ రియాక్ట్ అవ్వడం అంటే ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఉదాహరణకు ఒక పర్సన్ అనుకో, నెక్స్ట్ టైం నుంచి ఆ పర్సన్కి
జాగ్రత్త పడతారు. అంతేగాని ఆయన ఎందుకు చేస్తారని కూడా మనం అనుకోవద్దు. చేసే తత్వం కూడా కాదు. అలా చేస్తే అప్పుడే అయిపోద్ది కదా. అప్పుడే అంటే ఈ మనిషి చెడు, ఈ దుర్మార్గుడు, మనం ఇన్నాళ్ళు చెడు స్నేహం చేసాము, దుర్మార్గుడితో స్నేహంగా ఉన్నాం, అట్లాంటి దూరంగా పెట్టాలి. ఆ పర్సన్స్ ఎవరు, వెనక గోతులు ఎవరు తీస్తున్నారు, ఎవరు పంపింగ్ కొట్టారు, ఎవరు పితూర్లు మోశారు, అసలు ఏం జరిగింది, ఇంత కుట్రబండి కోర్టు లీగాలిటీలో కూడా ప్రొసీడింగ్ లేనంతగా ఎందుకు బిగించారు, మీకు అర్థమవుతుందా? కోర్టులో కూడా ఇక డబ్బులు కడితే తప్పించి ఇక ప్రత్యామ్నాయం లేనటువంటిది, శరణు కోరాలి అన్న టైపులో ఉచ్చు బిగించినటువంటి విధానాలు అయితే చేశారు. దీని వెనక ఏం జరిగింది, మరి ఎందుకు ఇంత మిస్టేక్ చేశారు, నిర్మాతలు కూడా ఇంత దాకా ఎందుకు చేశారు, వీళ్ళు ఇబ్బంది పడడానికి కారణం ఏంటి, వాళ్ళని కూడా అడిగి ఉండొచ్చు. నాకు తెలిసి వాళ్ళని కూడా అడుగుతారు, ఏంది మరి ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు, అసలు మీ డేటా అంతా అసలు ఈ బాకీ ఏనాటి బాకీ. అమ్మ ఇంకో విచిత్రంగా చూడండి, ఆ కంపెనీ ఏ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్ ఒక సినిమా తాలూకు అమౌంటే బాకీ, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగాయి, సినిమాల ప్రమోషన్ జరిగింది, పంపిణీ వ్యవస్థ జరిగింది, కానీ ఏ అమౌంటే బాకీ అంటారు. అదేంటో నాకు అర్థం కాదు వాస్తవానికి కూడా అయితే. ఎందుకంటే నీకు డబ్బులు ఇవ్వాలండి, ఇచ్చేసామంటే అది ఆ పద్దు కొట్టేస్తాం, నెక్స్ట్ పద్దు రాస్తాం ఎవరైనా, కానీ అది అట్లాగే ఉంచి మన కొత్త పద్దు ఎవరు రాయరు. ఆ లెక్కలేంటో అర్థం కాలే. అంటే దీంట్లో కావాలని టెక్నికల్గా ఏదో జరిగింది, దీని వెనక ఏదో ఉన్నారన్న విషయాన్ని అయితే అందరికి అర్థమవుతుంది. మరి బాలకృష్ణ గారు భవిష్యత్తులో ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నారో చూద్దాం, వేచి చూడాలి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.